అందరికీ నమస్కారం అండి. చేపల కూర అంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే చేపల పులుసు చాలా చాలా ఇష్టం అండి. నేనైతే ఫ్రై అలా ఏం చేయట్లేదు, మొత్తం కలిపి పెట్టేస్తున్నాను. ముందుగా అయితే చేపల గిన్నె పెట్టుకోవాలి. దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా నిలువుగా చీల్చుకున్న పచ్చిమిర్చి వేయాలండి. దాంట్లోనే ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చి మసాలా వేయాలి. ఈ పచ్చి మసాలాలో నేను అల్లం వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, గసగసాలు, ఎండు కొబ్బరి వేసి మిక్సీ పట్టానండి. మొత్తం మంచిగా కలుపుకొని దాంట్లోనే కొంచెం ఉప్పు వేసుకోవాలండి. నేను కల్లుప్పు వాడుతున్నాను, సాల్ట్ వాడట్లేదు. అలాగే దాంట్లో రుచికి సరిపడా కారం వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువ వేసుకుంటున్నానండి. స్పైసీగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు, అలాగే కూరకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలండి. అదంతా కలిసే విధంగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. దాంట్లోనే ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, మసాలా మొత్తం చేపలకు పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలండి. అన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత పులుపు సరిపడా చింతపండు పులుసు పోసుకోవాలి. చింతపండు పులుసు పోసుకొని మంచిగా కలుపుకోవాలండి. మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టి స్టవ్ మీద పెట్టడమేనండి. తాలింపు అట్లా ఏమి ఉండదండి. ఒక 15 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే మంచిగా ఎగిరిపోయిందండి. ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది. దాంట్లో గరిటె పెట్టకుండా అలా చేతితో తిప్పుకోవాలి. గరిటె పెడితే ముక్క విరిగిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవడమేనండి. చాలా సింపుల్. ఎక్కువ మసాలాలు కూడా వాడకుండా చాలా బాగుంటుంది చేపల కూర. ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి.